ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలసిపోయారా? క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నేను ఈ గురుత్వ వార్షికోత్సవమును ఇంత ఆనందముగా అందముగా జరుపుకుంటున్నానంటే ఇది దేవుని కృపగా నేను భావిస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఒక మంచి సంఘమును అందించి ఉన్నాడు, అందులో ఎటువంటి సందేహము లేదు. ఈరోజు ఎంత సంతోషముగా ఆనందముగా ఈ యొక్క దివ్య బలి పూజను నేను ఆ దేవత దేవునికి సమర్పిస్తూ ఉన్నాను అంటే కేవలం మీ యొక్క సహాయం సహకారము, ఖచ్చితంగా దేవుని యొక్క కృప. కాబట్టి ముందుగా నన్ను తన సేవకై ఎన్నుకున్నటువంటి దేవునికి ఎన్నుకోవటమే కాదు, నేను నీ చేయి విడవను అన్నటువంటి దేవుడు ఎప్పుడు కూడా నా చేతిని పట్టుకొని అలా నడిపిస్తూనే ఉన్నాడు ఈ సమయం వరకు. అందులకు దేవునికి నేను కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ ప్రభువు నన్ను దీవించినటువంటి విధానాన్ని బట్టి నేను ఆ ప్రభువుకి ఏమిచ్చినా కూడా తక్కువే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా నాకు జన్మనిచ్చి మరి తన సేవకై ఎన్నుకున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తల్లిదండ్రులు మేకల రాజారావు, మేకల కమలమ్మ ఎంతో ఆశపడ్డారు. తన కుమారుణ్ణి, వారి యొక్క కుమారుని గురువుగా చూడాలని మా నాన్న చూడగలిగారు, కానీ మా అమ్మ చూడలేకపోయింది. కానీ నేను దృఢముగా నమ్ముతూ ఉన్నాను, ఇద్దరు కూడా పరలోకములో ఉండి నేను చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో చూస్తూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. వారి యొక్క ప్రార్థన సహాయంతోనే నేను ముందుకు వెళుతూ ఉన్నానని నేను దృఢముగా నమ్ముతూ ఉన్నాను. కాబట్టి నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, నన్ను ప్రోత్సహించి ప్రభు మార్గంలో నడిపించి బలపరిచిన నా తల్లిదండ్రులను నేను ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. వారికి నా యొక్క వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా నా తోబుట్టువులు, తల్లిదండ్రులు ఒక ఎత్తు అయితే నా తోబుట్టువులు, మా అన్నయ్యలు, మా అక్క, మా వదినమ్మలు, వీరందరూ కూడా ఎంతో సహకరించి మరి నన్ను ఈ బలిపీఠం చేరేదాకా కూడా చేరిన తర్వాత కూడా నన్ను అనునిత్యము నన్ను ఆదరిస్తూ, ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తున్న నా బంధువులకు, నా తోబుట్టువులకు నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కృతజ్ఞత బలి పూజలు సమర్పించడానికి నేనైతే నిజంగా నేను ఎవరిని ఇన్వైట్ చేద్దామని అనుకోలేదు. వాస్తవానికి సింపుల్ గా దివ్య బలి పూజను సమర్పించుకుందాం అన్నటువంటి ఆలోచనలోనే నేను ఉన్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళికలు వేరు, మానవుని ప్రణాళికలు వేరు, దేవుని యొక్క ప్రణాళికలు వేరు. దేవుడు మరి ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజను ఎంత అర్థవంతముగా, ఆనందముగా జరుపుకోవడానికి నాకు 3 గురువులను నా కోసం ప్రార్థించడానికి ఏర్పాటు చేసి మరి మన యొక్క విచారణకు పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనస్ఫూర్తిగా చెబుతున్నాను, నేనైతే ఈ ఆశించలేదు గురువులను వస్తారు ఇలా నా కోసం ప్రార్థిస్తారని. కానీ చివరి మినిట్లో, చివరి మూమెంట్ లో మరి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ముందుగా మరి నూతనముగా మా యొక్క గ్లోరియా దేయి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంత విభాగానికి కౌన్సిలర్ గా ఎన్నిక కాబడినటువంటి గురువు మన మధ్యలో ఉన్నాడు. మీ అందరికీ సుపరిచితులు, మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తే. ఇక్కడ కూడా కొద్ది కాలం పనిచేశారు. మరి రెవరెండ్ ఫాదర్ బాలశివరి రుద్రపోగు నాకు వరసకి బావ అవుతారు, బంధువు. మరి ఎంతో సంతోషం. చాలా దూరం నుండి మరి నేను ఇదిగో బావ, నేను రేపు నా యొక్క గురుపట్టాభిషేకం జరుపుకుంటున్నానని చెప్పిన వెంటనే మరి నేను వస్తాను అని మాట ఇచ్చాను. ఈరోజు బస్ ప్రయాణం చేసి మరి ఇక్కడికి వచ్చి చక్కటి వాక్యాన్ని మనందరికీ కూడా అందించారు. ప్రియ దేవుని బిడ్డలారా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో ప్రయాణం చేయటం
అంత ఈజీ కాదు గురువులకి, ఎందుకంటే ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడుతూ ఉంటాం. కానీ కష్టం అనుకోకుండా, ఇబ్బంది అనుకోకుండా బస్ మీద ప్రయాణం చేసి మరి ఎంత దూరం అయినప్పటికీ కూడా మరి వచ్చి మరి నా యొక్క ఆనందంలో పాలు పంచుకున్నటువంటి ఫాదర్ బాలశివరి గారికి నేను ప్రత్యేకముగా కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా మరి ఇంకొక గురువు కూడా మనకి బాగా సుపరిచితులు. మనం ఎప్పుడు సహాయాన్ని అడిగినా కూడా నేనున్నాను అన్న అంటూ అందుబాటులో ఉంటూ ఉంటాడు రెవరెండ్ ఫాదర్ ఎవరు, కిరణ్ ఫాదర్ గారు. కిరణ్ గారు మనం ఎప్పుడు పిలిచినా కూడా ప్రసంగానికి వస్తూ ఉంటాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, తనకు నా మీద ఉన్నటువంటి ప్రేమతో మరి తన యొక్క పనులు కూడా పక్కన పెట్టి బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా తన యొక్క ప్రార్థన సహాయాన్ని అందించడానికి, తన యొక్క ప్రేమను చూపించడానికి మన మధ్యకు వచ్చి నా కోసం ప్రార్థించారు. మనందరి కోసం ప్రార్థించి ఈ యొక్క సువిశేషముని ఎంతో అద్భుతముగా గీతాలాపన చేసి ఉన్నారు. నిజంగా ఫాదర్ గారికి కూడా దేవుడు ఎంతో మంచి స్వరముతో దీవించి ఉన్నారు. కాబట్టి మరి సమయాన్ని కేటాయించి నా కోసం ప్రార్థించడానికి వచ్చిన మన ప్రియతమ గురువులు, పిఠాపురం విచారణకర్తలకి ప్రత్యేకముగా వందనాలు. ఇక మూడవ వ్యక్తి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకన్నా కూడా మీకే ఎక్కువగా తెలుసు. ముందుగా మీరందరూ కూడా ఫాదర్ నాని అని పిలుస్తూ ఉంటారు, మేమందరం కూడా ఫాదర్ జోసెఫ్ అని పిలుస్తూ ఉంటాం. ఫాదర్ గారు అనారోగ్యంగా ఉన్నారు. యాక్చువల్గా జలుబు, దగ్గు, కొంచెం ఫీవరిష్ గా ఉన్నప్పటికీ కూడా కొద్దిగా 2 రోజులు రెస్ట్ తీసుకుందామని వచ్చి ఉన్నారు వారి ఇంటికి. నిన్న సాయంత్రం ఫోన్ చేసి ఫాదర్ మరియదాస్ నేను ఇంటికి వచ్చాను అని వెంటనే నేను అనుకున్నాను, దేవుడు ఒక గురువుని నాకు ఏర్పాటు చేసి నా కోసం ప్రార్థించడానికని నాకు వెంటనే సంతోషం అనిపించి ఆ సమయంలోనే నేను ఆహ్వానించడం జరిగినది ఫాదర్ని. ఫాదర్ జోసెఫ్, మీరు మరి రేపటి రోజు నా గురుపట్టాభిషేక వార్షికోత్సవం, మీరు వచ్చి ప్రార్థించినట్లయితే సంతోషిస్తారు అన్న వెంటనే అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా, ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఫాదర్ మరియదాస్ నేను వస్తానని మాట ఇచ్చారు. మాట మీద నిలబడి మరి మనందరి కోసం, ప్రత్యేకంగా నా కోసం ప్రార్థించడానికి వచ్చి చక్కటి ఉపోద్ఘాతమును అందించిన మన ప్రియతమ గురువులు, మన ఊరు ముద్దు బిడ్డ అయినటువంటి జోసెఫ్ ఫాదర్ గారికి నేను ప్రత్యేకముగా వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను ఎప్పుడు అడిగినా కూడా ఈ నాని ఫాదర్ గారు ఏమంటాడంటే, నాది రాయవరం గారి ఫాదర్ గారు, నాది గొల్లప్రోలు, ఎందుకంటే నేను ఇక్కడే ఎక్కువగా పెరిగానని గొప్పగా గర్వంగా చెప్తూ ఉంటాడు. అంటే ఆయనకి ఈ యొక్క గ్రామంతో ఉన్నటువంటి ఆ యొక్క బంధుత్వం అలాంటిది. కాబట్టి మరి ముస్తాబాద్ విద్యాన గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. చాలా దూరం ప్రయాణం చేస్తున్నారు. విశ్రాంతి తీసుకునే సమయంలో మరలా ఆయనకి నేను పని కల్పించాను. అయినప్పటికీ కూడా పని అనుకోకుండా మరి ఇక్కడికి వచ్చి ప్రార్థించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు చక్కటి గీతాలాపన చేసినటువంటి మన విచారణ గాయక బృందం, ప్రియదేవుని బిడ్డలారా, వారి విషయంలో నేను ఒక విషయాన్ని వారి గురించి చెప్పాలి. ఎందుకంటే పాటలు పాడటం అనేది అంత సులభమైనటువంటి పని కాదు. వారి యొక్క సమయాన్ని త్యాగం చేయాలి, వారి యొక్క ఎనర్జీని త్యాగం చేయాలి. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ ఉందంటే, ఏదైనా దివ్య బలి పూజ, పండుగ పూజ ఉందంటే పాపం వారు వారి యొక్క సమయాన్ని హెచ్చిస్తూ ఉంటారు. వారి పనులు కూడా పక్కన పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా మనకి మంచి పాటలను అందిస్తూ ఉన్నారు. కాబట్టి వారు చేసే త్యాగానికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ముఖ్యంగా మన జార్జ్ వీర్బా మాస్టర్ గారు, మిగతా గాయకులను అంతా కూడా దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మీపై ఉంటాయి. ఎందుకంటే అగస్త్యన్ గారు ఏమన్నారు, ఎన్నో అన్నారు ఫాదర్, మాకేం గుర్తుంటాయి అంటారా? ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థించినట్టే అన్నారు. కాబట్టి మీరు పాడిన ప్రతిసారి కూడా 2 సార్లు ప్రార్థిస్తున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎంతకాలం మీపై కురిపించాలని ప్రార్థిస్తున్నాను. నా తరపున, సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
మరి మన ఉపదేశాలు మర్చిపోకూడదు. ఈ కార్యక్రమం కూడా ఉపదేశాలు ముందుగా ఉండి అన్ని విధాలుగా నాకు సహకరిస్తూ ఉన్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక మరి మన సంఘ పెద్దలు అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటున్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా మరి నాకు సన్నిహితంగా ఉంటూ నాకు సహాయం అందిస్తూ నాకు అన్నిత్యం కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నందుకు సంఘ పెద్దలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక మన విచారణలో ఫలంగా ఉండేటువంటి ఫోర్స్ ఏదైనా ఉందంటే మైటీ మూవర్స్ యూత్. ప్రియదేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ సమయంలో నేను ప్రత్యేకంగా వారి చేసే ప్రతి ఒక్క పనిని కూడా నేను గుర్తిస్తూ ఉన్నాను. అలానే నిన్నటి రోజున రాత్రి 12 గంటలకు వారు చక్కటి కేక్ కటింగ్ ఏర్పాటు చేసి ఉన్నారు. అంటే దేవుని బిడ్డలారా, నేను చాలా విచారణ చూశాను, కానీ ఇటువంటి ఆదరణ, ఇటువంటి ప్రేమ, ఇటువంటి గురువులు ప్రోత్సహించే విధానం యూత్ ద్వారా నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఇది వాస్తవం. వారు నిజంగా వారికి యూత్ ప్రేమిస్తే ఈ విధంగా ఉంటుందా అని అనిపిస్తూ ఉంటుంది నాకు కొన్నిసార్లు. మరి 12 గంటల వరకు మెలుగుగా ఉండి డెకరేషన్ చేసినారు, డెకరేషన్ చేశారు. అలానే బయట ఫ్లెక్స్ పెట్టి కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. ఖర్చుతో కొన్ని పని అయినప్పటికీ కూడా వారికి నా పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమను ఆ విధంగా చూపించినందులకు ఇద్దరు ప్రెసిడెంట్స్ పవన్ మరియు పావని ఇద్దరిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారికి మార్గదర్శకులుగా పనిచేసినటువంటి దావీదు సంఘ పెద్ద దావీదు దేవతలు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, నా కృతజ్ఞతలను చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ మైటీ మూవర్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్. మరి అనేక మంది అనేక విధాలుగా నాకు విషెస్ ద్వారా తెలియపరిచున్నారు, ప్రార్థించున్నారు. వారందరినీ కూడా నేను ప్రత్యేకంగా ఈ సమయంలో గుర్తు చేసుకుంటూ వారికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఇంకా ఈ యొక్క గురుత్వ జీవితంలో బలపడాలని ప్రార్థించండి. అనేకమైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఒక సంఘాన్ని నడిపించాలంటే అంత సులువైన పని కాదు. కానీ దేవుని కృపను బట్టి నడిపించగలుగుతూ ఉన్నాం. కాబట్టి మీరు మాత్రం నా కోసం ప్రార్థన చేయటం మానబాకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, రెండోసారి ఆల్రెడీ ప్రసంగం చెప్పా కదా ఫాదర్, మళ్ళీ ప్రసంగం అని భయపడమాకండి, ఓకేనా? రెండో ప్రసంగం కాదు. ఈరోజు మన విచారణ గురువులు ఫాదర్ మరేదాస్ గారు తన యొక్క గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. అయితే గ్లోరియా దేయి అడ్మినిస్ట్రేషన్ టీమ్, ఫాదర్ బాలాజీ బోయలా రీజనల్ డైరెక్టర్, అదేవిధంగా కౌన్సిల్ మెంబర్స్, అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి మన విచారణ గురువులకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా I take this opportunity to thank you all. ఈ యొక్క అవకాశం తీసుకొని మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే గురువును మీరు ప్రేమించే విధానం, గురువును మీరు ఆదరించే విధానం, ప్రతి గురువు కనీసం ఒక్కసారైనా ఈ యొక్క గొల్లప్రోల విచారణలో విచారణ గురుగా ఉండాలనేటువంటి కుతూహలతను రేపుతోంది. ఇదంతా కూడా మీ యొక్క మంచితనం, మీ యొక్క ఆదరాభిమానాలు. ఇప్పటి వరకు మీరు ఆదరించి మీ యొక్క ప్రేమను పంచిన ప్రతి పలోటైన గురువు కోసం మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఫాదర్ మరేదాస్ గారిని కూడా మీరు అదేవిధంగా ఆదరించి మీ యొక్క ప్రేమలో తలమునకలు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఆయనకి తోడుగా ఉండి ఈ యొక్క విచారణ అభివృద్ధిలో ఫాదర్ గారు మీకు తోడుగా ఉండే సమయంలో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని, ప్రతి పలువురైన గురువు కోసం కూడా ప్రార్థించాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించును గాక.
ముగింపు ప్రార్థన కోసం అందరూ కూడా లేచి నిలబడండి. ప్రార్థన అయిన తర్వాత చిన్న సన్మాన కార్యక్రమం ఉన్నది. మన మధ్యకు వచ్చినటువంటి గురువులను సన్మానించుకోవటం మన యొక్క సంప్రదాయం, గౌరవం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నా యాజకాభిషేకపు వార్షికోత్సవ దినమున విశ్వాసపు పరమ రహస్యమును నీ నామ మహిమ కొరకు సంతోషముతో కొనియాడితిని. ఈ దివ్య బలిలో నేను నిర్వహించిన పరమ రహస్యము నా జీవితములో అంతరాత్మము అగనట్లు దీవింపము. మా ప్రభు అయిన క్రీస్తు వారి మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మెల్లప్పుడూ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. మనందరికీ ఎంతో శుభదినం, ఆహ్లాదకరమైన దినం. ఎందుకంటే గత కొద్ది నెలలుగా నూతన గురువులుగా మనకు ఇచ్చేసి మనలను ఆధ్యాత్మికంగా ప్రార్థనాపూర్వకంగా ఎన్నో సేవలు అందిస్తూ మనలను దేవునికి అతి ప్రియమైన బిడ్డలుగా ఆధ్యాత్మికమైనటువంటి భోజనాన్ని అందిస్తూ మనం బలపరుస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ మరియాదాసు గారు గురువైనటువంటి రోజు ఈ యొక్క శుభదినం. అందుకు మనందరం ఎంతగానో సంతోషించవలసినటువంటి రోజు. దేవునికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించవలసినటువంటి రోజు. కావున గురువుని ప్రేమించి వారిని సత్కరించుకోవడం మన ఆనవాయితీ, అదేవిధంగా దీవెనికరమైనటువంటి కార్యము కూడా. కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి మరియాదాస్ ఫాదర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా సగౌరవముగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిస్తున్నాము. గురువైన వారు వేదికను అలంకరించవలసిందిగా గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని ఇప్పుడు ఫాదర్ గారిని సన్మానించడానికి సంఘ పెద్దలందరూ ముందుకు వచ్చి ఫాదర్ గారిని సాలువతో పూలమాలతో సత్కరించవలసినదిగా మరి నూతనంగా ఎన్నికైనటువంటి మన సంఘ పెద్దలు త్వరగా మరి వచ్చి ఫాదర్ గారిని సత్కరించవలసినదిగా వారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. భగవాన్